భువన సాంగ్ పాడుతుంది కదా! అయితే పాడడం అయిపోయేసరికి ఇటు చరణ్ అయితే, అటు సుమలత, అక్షిత అందరూ కూడా క్లాప్స్ కొడతారు. "ఎంత బాగా పాడావు! నీ వాయిస్ చాలా స్మూత్‌గా ఎంత బావుందో బటరీగా" అని చెప్పి అక్షిత మెచ్చుకుంటూ ఉంటుంది. "ఈ రకంగా పాడావంటే ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు" అని చెప్పి చరణ్ కూడా మెచ్చుకుంటూ ఉంటాడు అక్కడున్న భువనని. "అవును చాలా బాగా పాడావమ్మా" అని చెప్పి సుమలత కూడా మెచ్చుకుంటూ ఉంటే, ఇక ఇటు మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు బామ్మ అలాగే చంటి. "ఇదేంట్రా కాకిలాగా పాడతదనుకుంటే కోయిల్లా పాడింది. నిజంగా చాలా బాగా పాడింది. ఏమవుతుందో ఏంటో! పల్లవి విన్ అవుతుందంటావా ఈ పిల్ల ముందు" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "అదేంటి బామ్మ అలా అంటావు? ఖచ్చితంగా ఫ్రెండే విన్ అవుతుంది. నువ్వే ఇక అనుమానాలు పెట్టుకోకు" అని చెప్పి కొంచెం ధైర్యం చెప్తూ ఉంటాడు బామ్మకి చంటి. ఇక ఇటు చెప్తాడనమాట చరణ్, "నిజంగా చాలా బాగా పాడావు. నువ్వు ఇలాగే మంచిగా ప్రాక్టీస్ చెయ్యి" అని చెప్పి ఇంకొంచెం ఎంకరేజ్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటాడనమాట చరణ్ అక్కడున్న భువనకి. ఆ తర్వాత ఇక అందరూ కాలేజ్‌కి బయలుదేరతారు. మరోపక్క ఇటు పల్లవి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికెళ్తుంది కదా! బిత్తిరి సత్తి. అక్కడే ఆ పాప కూడా ఉంటుంది కదా! అయితే ఈ లోపల బిత్తిరి సత్తి రెడీ అయ్యి వస్తారనమాట హాల్‌లోకి. "అమ్మ పల్లవి, నేనైతే రెడీ అయ్యి వచ్చాను. నువ్వేమైనా పాట అనుకున్నావా? ఏ పాట పాడదాం అనుకుంటున్నావు?" అనగానే, ఒక పాట అనుకున్నాను సార్" అనగానే, "సరే మరైతే పాడు" అని చెప్పి బిత్తిరి సత్తి అంటారనమాట. ఇక అక్కడే పాప కూర్చొని ఉంటుంది. ఇక పల్లవి పాట అందుకుంటుంది. పాట పాడుతూ ఉంటే పక్కనే ఆ పాపేమో వయలిన్‌తోని ఇక వేరే పాట సౌండ్ అలా ఇస్తూ ఉంటుందనమాట. పల్లవి కోపంగా చూసి మళ్ళీ అలాగే పాటను కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అయినా కూడా పాప ఆ సౌండ్ ఆపకుండా మళ్ళీ సౌండ్ చేస్తుంది. ఇక పల్లవి పాట ఆపేసి, "ఏయ్! ఏంటి ఊరుకుంటున్నానేనా? నేను ఇక్కడ పాట పాడుతున్నాను కదా! వినిపించట్లేదా? ఎందుకలాగా సౌండ్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నేనెలా కాన్సంట్రేషన్ చేస్తాను" అని చెప్పి, "చూడండి సార్, ఈ పాప అసలు నేను పాట పాడుతుంటే ఈ రకంగా డిస్టర్బ్ చేస్తుంది" అని చెప్పి అనగానే అప్పుడు ఆ పాప అంటుంది, "ఏంటమ్మా పల్లవి, నువ్వు ఆడిటోరియంలో పాడడానికి వెళ్తావు. అక్కడ కొంతమంది క్లాప్స్ కొడతారు. కొంతమంది బావుందనో, బాలేదనో ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎవరి తగ్గ సౌండ్ వాళ్ళు చేస్తారు. డిస్టర్బెన్స్ ఏదో రకంగా వస్తుంది. అప్పుడు నీ పాట ఆపేస్తావా ఏంటి? హ్మ్. చెప్పు. కాన్సంట్రేషన్ నీ పాట మీద ఉండాలి. నా మ్యూజిక్ మీద కాదు, వేరే వాళ్ళ మాటల మీద కాదు" అని చెప్పి పాప అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు పల్లవి, "చూడండి సార్" అని చెప్పి బిత్తిరి సత్తికి చెప్తూ ఉంటే, "ఆ పాపనేమనద్దమ్మా. ఆ పాపని అలాగా మధ్యలో డిస్టర్బ్ చేయమన్నాను, సౌండ్ చేయమని నేనే చెప్పాను ఆ పాపకి" అనగానే, "మీరా సార్? ఎందుకని?" అని పల్లవి షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అప్పుడు బిత్తిరి సత్తి ఇలా అంటూ ఉంటాడు, "కాదమ్మా, ఆ పాప చెప్పింది నిజమే కదా! డిస్టర్బెన్స్ ఏ రకంగా అయినా రావచ్చు. కానీ మన ధ్యాస మొత్తం మనం పాడే పాట మీదే ఉండాలి. అయినా నువ్వు బాగా పాడుతున్నావు. జస్ట్ నీకొక అంటే ఏ రకమైన డిస్టర్బెన్స్‌కి నువ్వు లొంగకూడదు అని చెప్పి జస్ట్ నీకలాగా తెలియాలని ఇలా చేశాను. ఇంకోటేంటంటే విషయం, పాట స్టార్టింగ్‌లోనే హై పిచ్ అనేది అందుకోకూడదు. చిన్నగా నుంచి అప్పుడు హై పిచ్ అందుకోవాలి. ఓకేనా" అని చెప్పి ఇక ఇలా మొత్తం చెప్తాడనమాట. సరే అని చెప్పి ఈసారి పల్లవి పాడుతుంది. ఇక నిజంగా చాలా బాగా పాడేసరికి ఈ బిత్తిరి సత్తి, ఆ పాప ఇద్దరు క్లాప్స్ కొడతారు. అప్పుడు ఆ పాప అంటుంది, "మన డైరెక్షన్‌లో మొత్తానికి ఈ పాప బాగానే పాడుతుంది" అని చెప్పి బిత్తిరి సత్తితో అంటూ ఉంటే, ఇక్కడ పాపెవరు?" అనగానే, "నువ్వు పాపవు కాదా? లేదంటే అమ్మమ్మవా?" అని చెప్పి ఆ పాప పల్లవితో అంటూ ఉంటుంది. ఈలోపు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బిత్తిరి సత్తి ఇంటి ముందు నలుగురు కుర్రాళ్ళొస్తారనమాట. వాళ్ళేమో అల్లరి చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళింట్లో అమ్మాయిలున్నారు, పాట పాడడానికి నేర్చుకోవడానికొస్తారు. వాళ్ళని అల్లరి చేద్దాం అన్నట్టుగా వాళ్ళొచ్చి, "బయటికి రండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఎలాగా? బయటికి రండి. మేము కూడా లేదంటే లోపలికొచ్చి మీతో పాటు తాన అంటే తందాన అంటూ మీకు కంపెనీ ఇస్తాము" అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే, ఇక అప్పుడు బిత్తిరి సత్తి కోపంగా బయటకొస్తాడనమాట. బిత్తిరి సత్తితో పాటు పల్లవి, ఆ పాప, ఇక మిగతా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకొస్తారు. "ఎన్ని సార్లు చెప్పాలయ్యా మీకు ఇలా ఇంటి ముందుకొచ్చి గొడవ చేయొద్దని? లోపల ప్రాక్టీస్ చేసే ఈ పిల్లలున్నారు కదా! ఎందుకలా చేస్తున్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా?" అనగానే, "అదేంటి సార్, మాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి సార్. వీళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాము. ఏ పాప ఏంటి?" అని చెప్పి అనగానే అప్పుడు ఇటు బిత్తి సత్తి దగ్గరున్న చిన్న పాప ఉంటుంది కదా! ఆ పాప అంటుంది, "వీళ్ళని అసలు ఇంతకు ముందు కూడా చూసాను. ఊరుకునేదేలు. వీళ్ళని వంగపెట్టి గుద్దాలి" అని చెప్పి వాళ్ళ మీదకి వెలుపుతూ ఉంటే, అప్పుడు బిత్తి సత్తి, "నువ్వు ఆగమ్మా పాప, వద్దు" అని చెప్పి అంటూ ఉంటే, ఇక పల్లవి మాట్లాడుతుంది, "చూడండి మర్యాదగా చెప్తున్నాను. నేనొచ్చానంటే మంచిగా ఉండదు. ముందు ఇలా పిచ్చి పిచ్చిగా అల్లరి చేయడం మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అనగానే, "ఏంటి పాప, నీ దగ్గరికి రమ్మంటావా?" అని చెప్పి ఆ రౌడీలు, ఆ కుర్రవాళ్ళు అంటూ ఉంటారనమాట. "నేనొస్తే మామూలుగా ఉండదు" అని చెప్పి అంటూ ఉంటే, ఇక పల్లవి ముందుకు వెళ్తుంది.
ఏంటి ఏదో పెద్ద ఫైట్ చేస్తావనుకుంటే మంచి మాటలు చెప్పి పోండి, పోండి అంటున్నావు భయపడ్డావా? అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే, ఇక పల్లవి 4 కొడుతుందనమాట వాళ్ళని. కొట్టేసరికి అప్పుడు ఈ పాప విద్యాశక్తి దగ్గర ఉంటుంది కదా! పాప అంటుంది, "అమ్మో! ఈ పల్లవి సింగరే కాదు ఫైటర్ గూడా" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆ రౌడీలని అలా 4 పీకేసరికి ఆ కుర్రాళ్ళు, "అయ్యో! సారీ మేడం ఇంకెప్పుడు ఇటువైపు రానే రాము, డిస్టర్బే చేయము" అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత పల్లవి, "సరే, సరే నేను ఇక కాలేజ్‌కి బయలుదేరుతాను. ప్రాక్టీస్ అయిపోయింది కదా!" అని చెప్పి పల్లవి కాలేజ్‌కి బయలుదేరుతుంది. మరో పక్క భువన కాలేజ్‌కి వస్తుంది. ఇక అక్షిత ఆల్రెడీ అక్కడే ఉంటుందనమాట. భువన కార్‌లో నుంచి దిగేసరికి, "ఏంటి భువన కార్‌కంతా బురద అంటింది" అనగానే, "ఆ! వచ్చే దారిలో బురదంతా అంటింది" అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షితకి భువన. ఈ లోపల జూనియర్స్ అటువైపుగా వెళ్తూ ఉంటే భువన పిలుస్తుంది. "ఏ ఇటు రండి" అని చెప్పి ఇద్దరు అమ్మాయిల్ని పిలుస్తుంది. "మీరు జూనియర్స్ కదూ" అనగానే, "అవునండి. అవునక్క" అని చెప్పి అనగానే, "అక్క ఏంటి అక్క? కాల్ మీ మేడం. మీకు సీనియర్స్ కాబట్టి మేడం అనే పిలవాలి" అని చెప్పి అక్షిత అంటుంది. ఆ తర్వాత అక్షిత, "ఇదిగో భువన కారు మీద అంతా బురద పట్టింది కానీ మీరు వెళ్లి తుడవండి" అనంగానే, "మేమా?" అని చెప్పి ఆ ఇద్దరు అమ్మాయిలు అంటూ ఉంటే, "ఆ! ఏమైంది తుడవకూడదా ఏంటి? ఆ! మర్యాదగా వెళ్లి తుడవండి. లేదంటే తర్వాత వేరే రకంగా ఉంటుంది మీతోని" అనగానే ఇక వాళ్ళు తుడవడానికి సిద్ధమవుతూ ఉంటే, ఇటు ఆల్రెడీ అక్షిత క్లాస్‌మేట్స్, "ఏంటి ఎందుకోలాగా? జూనియర్స్ అయితే ఆ రకంగా చేయిస్తారా?" అనగానే, "లేకపోతే నువ్వు చేస్తావా ఏంటి? సైలెంట్‌గా ఉండు" అని చెప్పి అక్షిత, భువన అంటూ ఉంటారు. ఈ లోపల పల్లవి సైకిల్ తొక్కుంటూ కాలేజ్‌కొచ్చి గమనిస్తుందనమాట. "ఏయ్ భువన ఏంటి? ఏం చేస్తున్నావు? నీ కారు వీళ్ళు తుడిచేదేంటి? జూనియర్సేనా ఏంటి? ర్యాగింగ్ చేస్తున్నావా?" అనగానే, "ఇక్కడ ర్యాగింగ్ అని ఏం లేదు. నువ్వే కొత్తగా మరీ పేరు పెడుతున్నావు. వాళ్ళేదో మా మీద గౌరవం కొద్దీ, రెస్పెక్ట్ కొద్దీ వాళ్ళే చేస్తున్నారు" అనగానే, "వాళ్ళకు మీ మీద రెస్పెక్ట్ ఏంటి? మీరే ర్యాగింగ్ చేస్తున్నారు. అయినా ర్యాగింగ్ చేయడం తప్పని మీకు తెలీదా? మళ్ళీ స్టార్ట్ చేశారా కాలేజ్‌లో?" ఆ! అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. మాట్లాడితే నా మీద గొడవకొస్తావేంటి? నేనేం చేయలేదు అని చెప్పి పల్లవి దగ్గరికి వస్తుందనమాట భువన. ఇక అసలు నీకు మంచిగా చెప్తే కాదు నిన్ను అని చెప్పి భువన పల్లవిని కొట్టబోతూ ఉంటే, ఇక పల్లవియే భువన చెయ్యి వెనక్కి తిప్పి విరిచేస్తూ ఉంటుందనమాట. ఇది అదే టైంకి చరణ్ వస్తాడు. "ఏంటి భువన చెయ్యి విరిచేస్తున్నావేంటి? కొట్టేస్తావా ఏంటి?" అనగానే, "నేను కొడితే కింద రోడ్డు మీద అతుక్కునేది. ఇంకా కొట్టడం స్టార్ట్ చేయలేదు. జస్ట్ చెయ్యే విరుస్తున్నాను" అనగానే, "ఏంటంత పొగరు నీకు పల్లవి? ఎందుకలాగా?" అనగానే, "ఒకసారి అటు చూడు మన కాలేజ్ జూనియర్స్ వాళ్ళతో భువన తన కారు తుడిపించుకుంటుంది. ర్యాగింగ్ చేస్తుంది. అందుకే ఇలా చేస్తున్నాను" అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడిక భువన, అక్షిత మాట మార్చి, "అయ్యో! లేదు చరణ్, పల్లవి అలా అంటుంది. వీళ్ళే జూనియర్స్ వాళ్ళు మా మీద రెస్పెక్ట్‌తోని వాళ్ళే కారు తుడుస్తామన్నారు. మేమేమి ఏం చెప్పలేదు" అని చెప్పి, "కావాలంటే వాళ్ళనే అడుగు" అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళేమో భయం కొద్దీ ఏం నోరిప్పరు. ఈ లోపల అక్కడికి సుమలత వస్తుంది. "ఏంటి ఏమైంది గోల?" అని చెప్పి అనంగానే, ఇక అక్షిత, భువన చెప్తారు. "చూడండి ఆంటీ, ఈ పల్లవి నేనేదో ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నట్టు, ఈ జూనియర్సే వాళ్ళే వచ్చి నా కారు తుడుస్తా అన్నారు మా మీద రెస్పెక్ట్ కొద్దీ" అనగానే అప్పుడు పల్లవి, "అయ్యో! కాదు మేడం, వాళ్ళతో ర్యాగింగ్ చేస్తుంది. వాళ్ళే కావాలని కారు తుడిపిస్తుంది ఈ భువన" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక జూనియర్స్ ఏం మాట్లాడకపోయేసరికి చరణేమో, "పల్లవి నువ్వే కావాలని అబద్ధం చెప్తున్నట్టున్నావు. వాళ్ళతో తుడిచేలాగితే వాళ్ళు నోరు విప్పి చెప్పాలి కదా! వాళ్ళేమి అనట్లేదు. సో, నువ్వే కావాలని అబద్ధం చెప్తున్నట్టున్నావు అక్షిత, భువన మీద" అనగానే అప్పుడిక పల్లవి అంటుంది, "అంత రెస్పెక్ట్ వీళ్ళు కాలేజీలో ఏం చేశారని వీళ్ళ మీద అంత రెస్పెక్ట్ ఉంటుంది? అంత రెస్పెక్ట్ ఉన్నా కూడా ఈ వేరే రకంగా ఉంటుంది గానీ, కారు తుడుస్తాము, మీ చెప్పులు తుడుస్తాము అని ఎవరైనా అంటారా? ఆ విధంగా మీరు ఆలోచించలేకపోతున్నారేంటి?" అని చెప్పి అనగానే, ఇకప్పుడు చరణ్ ఆలోచిస్తాడు. ఇకప్పుడు సుమలత పల్లవిని తిడుతూ ఉంటే, "మమ్మీ నువ్వు పల్లవిని తిట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆ జూనియర్స్ ఎందుకో మాట్లాడట్లేదు భయం కొద్దీ. అలా అని అక్షిత వాళ్ళు తప్పు చేశారో, లేదంటే పల్లవి తప్పు చేసిందో మనకేం తెలీదు కాబట్టి వదిలేయడం బెటర్ ఈ మ్యాటర్‌ని" అని చెప్పి చరణ్ అనడంతోని, "సరే ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయకండి. కాలేజ్‌లో ర్యాగింగ్ ఇవన్నీ నాకు నచ్చదు. పదండి క్లాస్‌కి" అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇటు పల్లవి క్లాస్‌కెళ్తుంది. పల్లవి పక్కన చరణ్ కూర్చుంటాడు కదా క్లాస్‌లో. ఇకప్పుడు, "ఏంటి నన్నక్కడ అందరి ముందు తిడుతున్నావు. భువన ముందు నన్ను తిట్టావేంటి? నేనేదో తప్పు చేసినట్టు" అని చెప్పి అంటుంది పల్లవి. "అంటే తర్వాత తప్పు చేయలేదని తెలిసిందిగా" అనగానే, "ఆ! తెలిసింది. కానీ ముందు ఏంటి అసలు ఏం జరిగిందనేది కనుక్కోకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నావు" అని చెప్పి అనగానే, "అసలు నీ పక్కన కూర్చోను. నేను వేరే దగ్గర కూర్చుంటాను" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు పక్కనే ఉన్న చంటి, "పెళ్లి కాకముందు ఏంటన్నయ్య ఈ రొమాన్సు" అనగానే, "ఇది రొమాన్స్ లాగుందా? మేమిద్దరం కొట్టుకుంటుంటే" అనగానే, "ఆ! ఈ రకంగానే ఉంటుంది. పెళ్లి కాకముందు రొమాన్స్ ఈ రకంగానే ఉంటుంది" అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక చరణ్ ఏమో కోపంగా చూస్తూ ఉంటే, "నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పి పల్లవి చేయి పట్టుకుంటుంది. "నీకంత బలమే ఉంటే నా చేయి విడిపించుకొని వెళ్ళు. అప్పుడు నేనేమనను" అని చెప్పి పల్లవి అంటుంది చరణ్‌తోని. ఇక చరణ్ ఏమో చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.